నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆడపడుచులందరూ ఆనందంగా కలిసికట్టుగా బతుకమ్మను ఘనంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఆడబిడ్డలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ గర్వకారణమని అభివర్ణించారు. తెలంగాణలో కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ విధింపుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమే ఈ పన్ను అని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారి భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. కొత్త వాహనాలపై 2000 నుంచి 10,000 వరకు అదనపు వసూలు నేరమని, ప్రభుత్వ ఖజానా లోటును పూరించడానికి సాధారణ ప్రజలు జేబులు కొడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ ఈ చర్యలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించారు. గతంలో పల్నాడు జిల్లాలో భయానక వాతావరణం ఉండి తనలాంటి నాయకుడు కూడా రాలేకపోయేవారని తెలిపారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా రావచ్చని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చెత్త రాజకీయాలు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, రౌడీయిజం దాడులను మేమే నిషేధిస్తామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చెబుతూ రోడ్లపై చెత్త పన్నులను తొలగించినట్లు గుర్తు చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ప్రభుత్వమే నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ఎన్నేళ్లైనా జైలులో ఉండేందుకు సిద్ధమని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా పనిచేస్తే ఇలాంటి కేసులు సాధారణమేనని అన్నారు. అయితే రాష్ట్రంలో తొలిసారిగా 400 మందికి పైగా బెయిల్ రాకుండా కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్ని నాని స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్ భావనగర్లో మాట్లాడుతూ దేశానికి నిజమైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడడమే అని స్పష్టం చేశారు. పరాధీనతే మన నిజమైన శత్రువు అని ఆయన అన్నారు. ప్రపంచం, గౌరవం, భవిష్యత్తుకు స్వాలంబన మాత్రమే మార్గమని మోదీ పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై విమర్శిస్తూ విదేశీ షిప్పింగ్ ఆధారిత విధానాల వల్ల దేశంలోని షిప్పింగ్ రంగం కుప్పకూలిందని తెలిపారు. ఏటా 6 లక్షల కోట్ల విదేశీ షిప్పింగ్ వ్యయం మన రక్షణ బడ్జెట్కు సమానమని వెల్లడించారు. H1B వీసా ఫీజు పెంపుతో వచ్చిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో H1B వీసా ఫీజులు భారీగా పెరిగాయి. గతంలో $1,700 నుంచి $4,500 మధ్య ఉన్న ఫీజు ట్రంప్ ప్రభుత్వం $1,00,000 పెంచింది. దీనిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతానికి బలహీన ప్రధాని ఉన్నారు అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం భారతీయులపై పెనుభారమని, మోడీ ట్రంప్ స్నేహం వట్టిదేనని చెప్పారు. H1B వీసా టెక్ ఇంజనీరింగ్ నిపుణుల ఉద్యోగాలకు సంబంధించినది. ఈ ఫీజు పెంపు భారతీయ టెకీలపై అమెరికన్ కంపెనీల నియామకంపై ప్రభావం చూపనుంది. H1B వీసా ఫీజును భారీగా పెంచిన అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఈ పెంపు వీసాదారుల కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. నిపుణులైన భారతీయ సిబ్బందితో అమెరికా, భారత్ రెండింటికి టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, పోటీతత్వం, సంపద సృష్టి జరిగినట్లు గుర్తు చేసింది. కాబట్టి ఈ విధాన నిర్ణయాల్లో ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంపై చర్చకు రావాలని తాను ప్రతిపాదించిన జగన్ ఇప్పటి వరకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇకనైనా బహిరంగ చర్చకు రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. కొంతకాలం జగన్ మోసగించొచ్చు, కానీ పూర్తికాలం మోసగించలేరు అని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇష్యూపై సహనటి హేమ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్ళు లోకోయారా అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మంచు లక్ష్మిని ఒకరు బాడీ షేమింగ్ చేస్తుంటే ఎవరూ ఖండించలేదని హేమ విమర్శించారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్కే ఇలాంటి పరిస్థితి వస్తే మిగతా చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు. గతంలో నాపై కూడా అబద్ధాలు ప్రచారం చేశారని, దానివల్ల తన మా మెంబర్షిప్ తొలగించారని, అతి కష్టం మీద తాను తిరిగి మా అసోసియేషన్లోకి వచ్చానని హేమ గుర్తు చేసుకున్నారు. యాంకర్ సుమపై కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ కూడా మంచు లక్ష్మి విషయంలో రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నానని హేమ డిమాండ్ చేశారు.